రైట్గా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. అనేక విషయాలను కూలంకుషంగా వివరించాడు ఉద్యమ సేనాని. ఉద్యమం నాటి పరిస్థితులను గుర్తు చేశారు. తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకున్నామో విడమర్చి చెప్పారు. తెలంగాణ ఇప్పుడెట్లా తయారైందో కార్యవర్గానికి వివరించారు కేసీఆర్. భావి కార్యాచరణపై దండుకు మార్గనిర్దేశం చేశాడు దళపతి. తెలంగాణ విముక్తికి మళ్లీ నడుం కట్టాలంటూ రాష్ట్ర కార్యవర్గానికి కర్తవ్య బోధ చేసి మరోసారి గులాబీ నేతల గుండెల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిండు రణబెబ్బులి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. అనేక విషయాలను కూలంకుషంగా వివరించాడు ఉద్యమ సేనాని. ఉద్యమం నాటి పరిస్థితులను గుర్తు చేశారు. తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకున్నామో విడమర్చి చెప్పారు. తెలంగాణ ఇప్పుడెలా తయారైందో కార్యవర్గానికి వివరించాడు కేసీఆర్. భావి కార్యాచరణపై దండుకు మార్గనిర్దేశం చేశాడు దళపతి. తెలంగాణ విముక్తికి మళ్లీ నడుం కట్టాలంటూ రాష్ట్ర కార్యవర్గానికి కర్తవ్య బోధ చేసి మరోసారి గులాబీ నేతల గుండెల్లో పోరాట స్ఫూర్తిని రగిలించాడు రణబెబ్బులి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ చెప్పండి, మరి తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. మరి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏ అంశాలపై దిశానిర్దేశం చేశారో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లివిల్? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏదైతే రజతోత్సవ ముగింపు సమావేశం ముగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే నేతలంతా కూడా బయటకు వస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణతో పాటు రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా చెప్పండి సార్, ఎలాంటి అంశాలపైన దిశానిర్దేశం చేశారు? ఇవాళ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా అడిగోసపడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏంటి సార్? అంటే ప్రధానంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రైతులకు మనం ఏమేం చేసినాం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎంత ఘోరంగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు మరి కేసీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఈ విషయాల్ని ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలని చెప్పి మరి వారు చెప్పడం. ఈ అంశంలోనే కాకుండా హైడ్రా కావచ్చు, పేద ప్రజలని ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, రాత్రికి రాత్రి వచ్చి బిల్డింగ్లు కూలగొట్టడం కావచ్చు, ఇల్లు కూలగొట్టడం కావచ్చు, రైతులు పడుతున్నటువంటి బాధ కావచ్చు, సమయానికి పెట్టుబడి రాకపోవడం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా వాటి వల్ల తన బాధను వ్యక్తం చేస్తూ ఇది కాదు మనం కోరుకున్నటువంటి తెలంగాణ అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇవాళ ఎవరైనా ఒకటే చెప్తారు, ఖచ్చితంగా రాష్ట్రంలో అనేక సమస్యల సుడిగుండంలో ఉంది. ఇవాళ హైడ్రా కావచ్చు, ఇదే విధంగా రైతాంగం సమస్యలు కావచ్చు, ఇలా అనేక సమస్యల విషయంలో కూడా
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో వాళ్ళ రైతును నిండా ముంచుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు మనం అన్ని రకాల వడ్లు కొనుగోలు చేశాం, కానీ వాళ్ళ ఎందుకు ఈ రకంగా కొనలేకపోతుంది అనే విషయంలో కూడా ఇవాళ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఎస్ఐఆర్ సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి ఏదైతే ఓటర్లకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్థానం ఇచ్చారు. పలు కీలక అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. సార్, ప్రధానంగా ఏ అంశాలపైన డిస్కస్ చేశారనే దానిపైన కూడా పూర్తిగా ఒక పలు కీలక అంశాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రైతు పడుతున్న ఇబ్బందులు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వడ్ల కొనుగోలుకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలుకు ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అధినేత కేసీఆర్ దిశానిర్దేశం తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కావచ్చు. సార్ చెప్పండి సార్, ఏ అంశం పైన డిస్కస్ చేశారు సార్? నేను చెప్పా సార్, అంటే ఖచ్చితంగా అధినేత కేసీఆర్ చెప్పారు, మేము అన్నింటినీ కూడా మేము పాటిస్తామని కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ ప్రధానంగా రైతాంగం సమస్య ప్రధానంగా ఉంది సార్, దానిపైన ఎలాంటి దిశానిర్దేశం చేశారు? రైతాంగం కాదు, అన్ని వర్గాల పక్షాన ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద పార్టీ స్పందించాలని చెప్పిండు. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్నాడు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కంప్లీట్ అయినాక శిక్షణా తరగతులు కూడా పెట్టి కార్యకర్తలను సన్నద్ధం చేయాలనే దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రధానంగా సార్, ఇవాళ వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందాలని వెళ్ళిపోయింది. కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం తర్వాత బయటకు వచ్చారు. ఇక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లి నివాసానికి బయలుదేరినట్టు తెలుస్తుంది. అయితే పలు కీలక అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతాంగంతో పాటు ఇవాళ రాష్ట్రంలోని హైడ్రాకు సంబంధించిన పరిస్థితి ఇవాళ పూర్తిగా చిన్న భిన్నం చేస్తుంది. పేదల బతుకులను ఆగం చేస్తుంది. ఇవాళ పేదల బతుకులను అర్ధరాత్రి వెళ్ళి ఇవాళ కూలగొడుతున్న దుస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ప్రధానంగా ఇక్కడ చర్చించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు కార్యాచరణ, అంటే 2.5 కాంగ్రెస్ పాలనలో ఎలాంటి విధ్వంసం కొనసాగింది, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, భవిష్యత్తు అనేక అంశాల విషయంలో కూడా అధినేత కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే కమిటీల విషయంలో కూడా అధినేత కేసీఆర్ ఇప్పటికే 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కమిటీలు మళ్లీ వేయాలి, ఖచ్చితంగా కార్యకర్తలకు సంబంధించి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అనేక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లు ప్రధానంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే రైతాంగం సమస్యలే ఎజెండాగా అధినేత కేసీఆర్ ప్రసంగం దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇవాళ మొత్తం పూర్తిగా ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా అధినేత కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన అధినేత కేసీఆర్ ఇక్కడ దిశానిర్దేశం చేస్తుంది. పూర్తిగా ఇవాళ రాష్ట్రంలో విచ్ఛిన్నమైన ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది కలుగుతుంది. అలాంటి పాటు సన్నద్ధం కావాలి. ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళీ అన్ని రకాల చేసుకుందాం. ఖచ్చితంగా ఇవాళ నెలకొన్న అనేక సమస్యల విషయంలో కూడా అధినేత దిశానిర్దేశం చేస్తూ పలు కీలక అంశాలపైన కూడా ప్రస్తావించాలని తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇవాళ రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ఆ గాడి తప్పిన పాలనకు వాళ్ళ చర్మగీతం పాడాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పాడుతారు కనుక, కానీ ప్రజలకు ఏ విధంగా ఉందో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ అంతా కూడా తరలిచ్చాయి. ఏదేమైనప్పుడు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం దిశానిర్దేశం చేశారు. వారంతా కూడా నాయకులంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా వెళ్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కొద్దిసేపటి క్రితమే నందినగర్ నివాసానికి బయలుదేరారు. ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణతో పాటు 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్మగీతం పాడతారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళ విధ్వంస పాలన కొనసాగుతుందంటూ కూడా అధినేత కేసీఆర్ చెప్పిన పరిస్థితి అయితే మనకు తాజాగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇవాళ భవిష్యత్తు పునర్నిర్మాణంలో మళ్ళీ మనం పునరంకితం కావాలి. నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో అదే పట్టుమతో మళ్ళీ పోరాటం చేయాలని చెప్పేసి కూడా అధినేత దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఓటు స్టూడియో.